ఏ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే టు చిక్మంగళూరు రైడ్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ మనం 3 ప్లేసులు కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకటి వచ్చేసి ముల్లంగిరి పీక్, ముల్లంగిరి బెట, జేరి వాటర్ ఫాల్స్. ఈ 3 కవర్ చేద్దాం అనుకుంటున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి మామ, మంచి కంటెంట్ ఉంటుంది. స్టార్ట్ అవుతున్నాము ఇక రెడీ అయ్యాం. ముల్లంగిరి దగ్గర వీడు వచ్చేసి శరత్, వీడు వచ్చేసి రాకేష్, రాకీ బాయ్, వీడు వచ్చేసి చందు. ఈచ్ బైక్ 10 రూపీస్ అంట చార్జ్ చేస్తున్నారు ఇక్కడ. వేల కిలోమీటర్లు, రకరకాల మనుషులు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంటే ఎన్నో కబుర్లు, ఎన్నో కథలు. ప్రతి చోటు ఏదో కొత్త విషయం నేర్పుతుంది. ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దం నన్ను కొత్త నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది. నాకేం కావాలో తెలుసుకునేలా చేసింది. ఇంకా ఇదే నా ప్రయాణం అని అర్థమైంది. రోడ్లో పోతున్నాం ఇప్పుడు. ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం మనం. ఆఫ్ రోడింగ్ బాగా బాగుంది రోడ్డు. ఇప్పుడు చూడాలి ఇక. ਮੈਨੂੰ ਭੁੱਲੇ ਨਾ ਕਰਦੇ ਮੈਂ ਨਾ ਭੁੱਲਾਂ ਤੈਨੂੰ बस गए मेरे दिल में तेरे नैना बस दी. స్మాల్ ట్రిక్కింగ్ అనమాట. అబ్బా లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉందబ్బా. మామూలు ఆల్రెడీ ఎక్కి నేను ఇప్పుడే ఎక్కుతున్నా.
ఇప్పుడే ఒక లొకేషన్ కంప్లీట్ చేసుకున్నాం మామ. దారిలో వెళ్తుంటే బ్రేక్ఫాస్ట్ కనిపించింది ఇక్కడ. తొందర బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. మామూలు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు, పర్లేదు బాగుంది. జెర్రీ ఫాల్స్ జెర్రీ ఫాల్స్కి వెళ్తున్నాం ఇప్పుడే. జీప్ అయితే మాట్లాడినాం ఇక్కడ, అన్ని జీప్స్ ఉన్నాయి. సో ఒకవేళ బైక్స్ వెళ్తే ఈచ్ బైక్ 600 అంట, జీప్ అయితే 800 అంట. అందరం జీప్కి వెళ్తున్నాం. జీప్ స్టార్ట్ అయింది. నైస్ లోన్ మत भैया ऐसे ही चलाओ. చరత్ ఎట్లుందండి ఎక్స్పీరియన్స్? జీప్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. చేతులకు వచ్చినాయి. అరే ఒక్కసారి గింత అడ్వెంచర్ చేస్తారా మనం? స్టార్టింగ్ జీప్ పోయిందంట. జెర్రీ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయినాము. వాటర్ ఫాల్స్ అయితే బాగానే ఉండే, ఇంత దూరం వచ్చినాక కొడితే అనిపించింది మనకి. ఇప్పటి వరకు వర్షం పడని ఉండే, ఇప్పుడు వర్షం ఏం లేదు కానీ వెదర్ అయితే కూల్ ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్ మొత్తం చాలా అంటే మస్తు అనిపిస్తుంది అసలు ఇక్కడ ఉంటుంటే. పైన కొంచెం లేవనా తడిచిందని పట్టుకున్నా చేతిలో, పాయింట్ తడిచున్నది. నడుచుకుంటే మంచిగా ఉంటుంది. ఫైనల్గా జెర్రీ వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ అలాగా తేలిపోయి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాము. ఇప్పుడు మనం ముల్లంగిరి పీక్ వెళ్ళాలి. అక్కడ వ్యూ పాయింట్ ఇంకా బాగుంటదంట, అక్కడికి వెళ్ళాక చూద్దాము. మొత్తం పైనకి ఎక్కాలంట. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా, కొంచెం మంచిగా ఫాగ్ ఇదంతా వస్తుంది, మంచిగా అనిపిస్తుంది వెదర్ అంతా. Over me up, I'm on the clock. Put me on top, everybody drop. तू मैनू भुल्ले ना कर दे, मैं ना भुल्ला तेनू. बस गई
ఫైనల్గా పీక్ పాయింట్కి అయితే చేరుకున్నాము. అక్కడ కొంచెం వెదర్ కూల్ ఉంది కదా, సో కార్న్ తిందామని ఆగిపోయినాము. ఇక తినేసి స్టార్ట్ అవుతున్నాము జస్ట్ ఇప్పుడే. స్టెప్స్ చాలానే ఉన్నాయి అంటున్నారు, కొంచెం హైటే ఉంది, కాకపోతే ఎన్ని స్టెప్స్ అని తెలియదు కానీ మొత్తానికి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు ఎంటర్ అయినాము. ఓకే. I don't wanna fall in love. I just wanna have some fun, yeah. I don't wanna fall in love. I just wanna have some fun. I don't wanna fall in love. I just wanna have some fun, yeah. I don't wanna fall in love. I just wanna have some fun. యాక్చువల్లీ మేము ఇన్ని స్టెప్స్ ఎక్కేసరికి అలసిపోయినాము, కానీ ఇప్పుడు ప్రకృతిని చూడేసరికి మాకు కొంచెం ఎనర్జీ వచ్చేసింది. ఇప్పుడు తొందరనే ఎక్కేస్తాము. ఇంకా ఆల్మోస్ట్ పైకి కూడా వచ్చేసాము. ఫైనల్గా పీక్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాము. పైన అంతా బాగానే ఉంది వెదర్, చిన్న చిన్నగా తుప్పులు వర్షం పడుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ పైన అయితే శివుడు గుడి ఉందంట, అది టెంపుల్ ఉంది. పైకి వెళ్దామంటే మేము అంతా ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చాం కదా, సో పైకి వెళ్ళట్లేదు, బయట ఇక్కడ ఉన్నది చూస్తున్నాము. వాళ్ళు వచ్చేసి డ్యాన్స్ స్టెప్లు వేస్తున్నారు ఇక్కడ, రాకేష్ మామ. సో ఓవరాల్ గా ఇక్కడతో మన డే 2 చిక్మంగళూరు రైడ్ అయితే ఎండ్ అయిపోయింది మామ. నెక్స్ట్ గోవా ప్లాన్ ఉంది, డే 3లో కలుద్దాం మళ్ళీ. సో ఇలాగే కొంచెం సపోర్ట్ చేస్తుండండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పెళ్ళైన బ్యాచిలర్. థ్యాంక్ యూ.